ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది చేపల పులుసు. దానికి ఏం కావాలో ఎలా చేయాలో చూపిస్తా రండి. అందుకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, చేపలు మనకి ఇళ్ళంట వచ్చినాయి. ఎప్పుడు మీకు చేప చేస్తాం చూపిద్దాం అనుకుంటాను, మర్చిపోతాను. శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు పులుసు ఒక 100 గ్రాములు తీసుకున్నా. అది నేను చేప 1 కేజీన్నర ఉంటుందేమో అనుకుంటున్నా. ఉల్లిపాయ పేస్ట్, ఓన్లీ ఉట్టి ఉల్లిపాయ పేస్ట్. వెనకటికి వండేవాళ్ళు అనమాట, ఇలా మన ఆంధ్ర స్టైల్ అనమాట. కొత్తిమీర. ఇప్పుడు ఎలా వండాలో చూపిద్దాం. ఆల్రెడీ ఇది ఇంతకుముందు వండి నేను పాత దాంట్లో పెట్టాను. అయితే అది ఎవరో నాకు మెసేజ్ పెట్టారు, కరుణ కావాలి. కరుణ మెసేజ్ పెట్టింది, ఆంటీ ఒకసారి చేపల కూర వండి ఒకసారి నాకు పెట్టరా అని చెప్పి వీడియో పెట్టండి ఆంటీ అని అడిగింది. సరే, పాత వీడియోలోకి వెళ్తాకి ఇది కావాలని సరే మళ్ళీ తీసాను అన్నమాట. నేను చేప ఇళ్ళంట వస్తే తీసుకున్నాం. అక్కడ ఇళ్ళకాడ అందరం కూడా చూడండి, ఒక బిర్యానీ ఆకు స్మెల్ బాగుంటుంది అనమాట. ఎక్కువ మసాలాలు వేయం కదా, అందుకు ఓ బిర్యానీ ఆకు వేసుకుంటున్నాం. కొంచెం బాగా ఆగనిద్దాం. చేపలు అని బుధవారం గురువారం అటు వస్తున్నారు ఇళ్ళమ్మట. మేము కొత్తగా తీసుకున్న ఇంటికాడ ఒక చేప 100 రూపాయలు. బాగుంటుంది, కేజీ ఉంటుంది చేప. నేను 2 చేపలు తీసుకున్నాను. నాకు చేపల కూర అంటే ఇష్టం, పైగా పిల్లలకు కూడా వేసి పెట్టాలని కొంచెం ఫ్రై కూడా చేద్దామని 2 తీసుకున్నా. అది చేస్తాకి నాకు గంట పట్టింది. చేప చేస్తాకి అంటే కత్తిపెట్ట పొదును లేదు, అందుకు ఇంక అంత టైం పట్టాము. పొదునుంటే త్వరగానే అయిపోద్ది. చూడండి, ఈ ఉల్లిపాయ పేస్ట్ అనమాట. ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని చక్కగా పై పొట్టు తీసేసి మిక్సీ పట్టేసా. ముక్కలు కోసి దాంట్లో పడేసి మిక్సీ పట్టేసా. మా అమ్మమ్మ వాళ్ళు ఇలా వండేవాళ్ళు వెనకటికి. చేపల కూర అంటే ఇలాగే వండేవాళ్ళు అనమాట. మన ఆంధ్ర స్టైల్ ఇంక ఇలా వండుతారనమాట. అయితే దీన్ని బాగా వేపేసుకోవాలి. ఉల్లిపాయ వాసన పోయేదాకా, పచ్చి వాసన పోయేదాకా ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయని. ఇంకొద్దిగా మీరు మసాలాలు తింటే 4 లవంగాయలు 2 చెక్కలు వేసుకోండి, బాగుంటుంది. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసేసుకోవచ్చు. చూడండి, చేప ముక్క కోస్తం కూడా నాకు అంతగా రాదనమాట. ఈ మధ్యకాలంలో నేను నేర్చుకున్న చేప చేస్తాం. వండుతాం వచ్చు కానీ చేప చేస్తాం రాదు నాకు అనమాట. ఫ్రెష్గా ఉన్నాయి చూసారు ముక్కలు. బతికే ఉన్న వాళ్ళు ఎత్తే బకెట్లో అయితే టపా 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 కొట్టుకుంటున్నాయి చేపలు. నాకు అసలు బతికుంటే చేప అంటే భయం పట్టుకుంటాకి. అందుకే నేను చికెన్ షాప్కి వెళ్ళినా నా ముందు కోడికి వస్తే నేను అక్కడ నుంచొని అవతలకి వెళ్ళిపోతాను, భయం పాపం. చూడండి, ఒక 7-8 ముక్కలు తీసి పెట్టాను ఫ్రై చేద్దామని. మిగతాయి పులుసుకేసేసాను అనమాట. దీనికి గెరిట్ అనేది పెట్టకూడదు మనం. చేప ఇరిగిపోద్ది అనమాట. కొత్తగా చూసేవాళ్ళకి చెప్తున్నాను, పాత వాళ్ళకి తెలుసు, చేసేవాళ్ళకి తెలుసు. దాన్ని అలా నెమ్మదిగా అలా అన్నాడు. మట్టి దాకా ఎక్కడో పెట్టేశాను, అబ్బా మట్టి దాకా కనపడాల నాకు. ఇప్పుడు పైన అటక మీద ఎక్కడ పెట్టానో ఎతకాలి, లేకపోతే చేపల కూర మట్టి దాకలో ఉండేదాన్ని. మట్టి దాకలో వండితే భలే ఉంటుంది కమ్మగా కూర. ఇవాళ కంటే కూడా రేపటికి ఇంకా బాగుంటుంది. ఇది మొన్న గురువారం నాడు తీసేలే, కానీ పెడతాకి నాకు కుదరలేదు. ఈ ఎండకి ఆ వంటగదిలో వండలేకపోతున్నాను, బాగా చెమటలు పోసేస్తున్నాయి. పెద్దగా వండలేకపోతున్నాను, వీడియోలు పెట్టలేకపోతున్నాను. కొంచెం ఎండ తగ్గితే మళ్ళీ నాకు మెసేజ్లు పెడుతున్నారు కొన్ని వంటలు చేయమని, చేసి పెడతా. పసుపు, కారం. చూడండి, కారం మీరు తిన్నంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. చక్కగా దీన్ని కూడా కొంచెం మగ్గనియాలి. సాల్ట్ ఎంత కావాలో చూసేసుకోండి. నేను 2 స్పూన్లు సాల్ట్ వేసాను అనమాట. ఎందుకంటే చేపల కూరలోకి ఎప్పుడైనా సరే కారము, ఉప్పు, పులుపు ఈ 3 సమపాలంలో తగలాలి దానికి.
కాస్త ఉప్పు తగ్గిన కూర రుచి అనిపించదు, కారం తగ్గితే నీసు వాసన అనిపిస్తుంది, పులుపు తగ్గితే తినలేం కూర. మూడు లేకపోతే మంచి టేస్ట్ అనేది ఉండదు అనమాట. చూడండి, ఎక్కువ మగ్గక్కర్లేదు, కొద్దిగా మగ్గితే చాలు. ఇవన్నీ కలిపి పెట్టేసుకోవాలి. కాకపోతే ఉల్లిపాయ పచ్చి వాసన వస్తుందని ఉల్లిపాయ ఆగనిచ్చి వేసామన్నమాట. చూడండి, రెండు పక్కన గుడ్డ పట్టుకొని చక్కగా అలా తిప్పుకోవాలి, మొక్క తగిలేటట్టుగా. మామూలు గరిటె పెట్టామనుకో చేపల కూరల్లా కైమా కూర అయిపోద్ది. అప్పుడు చేప తినలేము, దాని నిండా ముళ్ళు ఉంటాయి. ఇది ఉడుకుతూ ఉంటుంది. దీని మీద మనం మూత పెట్టేసేద్దాం. మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. 10 నిమిషాల తర్వాత ఎలా ఉందో దాన్ని చూసి, ఇంకా ఉడుకు పట్టలేదు, సిమ్లో పెట్టే నేను. సిమ్లో పెడతాం వల్ల ఉడుకు పట్ల, హైలో పెడితే చక్కగా ఉడికిపోయేది. తలకాయలు కూడా వేసేస్తున్నాను. చూడండి, ఈ తలకాయలో ఉప్పు కారం పులుపు అది పీల్చుకుంటుంది కదా, తినేటప్పుడు భలే రుచిగా ఉంటుంది. నేను చేపలో తలకాయ ముక్కలే తింటాను ఎక్కువగా, ఎవరికి వేయను. ఎవరైనా కూర వేయమని వస్తే ముక్కేస్తా కానీ తలకాయ వేయను, నాకు బాగా ఇష్టం. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే తల తోక వేసేస్తారు ఎవరైనా అడిగితే, అది నాకు ఇష్టం ఉండదు. తలకాయ నేను తింటాను మొత్తం, ఆ బోన్స్ తీసేసి. చూడండి, కొత్త ఉడుకుతుంది చూసారా, నూనె తేలి ఇంకొంచెం ఉడకనిద్దాం. ఇంకొంచెం ఉడికితే ఇంకొద్దిగా దగ్గర ఉంటుంది. మరి ఇంత పులుసు అక్కర్లేదు మనకి, పులుసుగా. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని సరిపడా ముందే వేసేసామనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్టు ఆ ఉడుకుతూ ఉండగా ఆ వాసన అంతా బయటికి వెళ్ళిపోద్ది, కూరకు పట్టదు. చక్కగా సగం ఉడికినాక వేసుకున్నాం అనుకోండి, ఇంకా సగానికి శుభ్రంగా పచ్చి వాసన పోయేదాకా ఉడికిపోద్ది, మంచి వాసన వస్తుంది, గుమ్మ వాసన వస్తుంది అనమాట. మనం ఎందుకంటే ఆ వాసనకే తినేయాలి మనం అన్నం అంతా, అలా వస్తుంది. తలకాయ తిరగనంటుంది. మా ఇద్దరికే కదా అని చిన్నదే తీసుకున్న చేపల కూర దాకా, పెద్దది మార్చేసి. పెద్దదాకా అయితే తలకాయ అట్లా తిప్పక్కర్లేదు, అదే ఉడికిపోద్ది. ఇప్పుడు చక్కగా కొత్త గిన్నెలు వస్తున్నాయి కదా, చేపల కూరకు కూడా గుంటగా వస్తున్నాయి, ఎల్లెడుపుగా గుంటగా వస్తున్నాయి. ఈ మధ్య వెళ్ళలేదు వంటవుని వెళ్తే తీస్తాను, మారుస్తాను గిన్నె, చేపల కూర దాకా మారుస్తానమాట. ఎల్లెడుపు ఉన్నది. బిర్యానీ గిన్నె కూడా తెచ్చుకుంటాను, కుండలాగా వస్తుంది బిర్యానీది కూడా, అవి కూడా తెస్తా వంటవుని వెళ్ళినప్పుడు. ఈసారి కొత్త తెచ్చుకోవాలి కదా. చూడండి, 2 టమాటాలు కోసేస్తున్నాను, ఊరికే ఉడికిపోతాయి, ముందే ఎక్కర్లేదు. మన ఆంధ్ర వాళ్ళు ఏ కూరలైనా టమాటా లేకుండా వంట చేయరు. ప్రతి కూరలోకి ఒక బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రైలో తప్పనిస్తే మిగతా ప్రతి దాంట్లోకి మన టమాటా లేకుండా గడవదు ఆంధ్ర వాళ్ళకి. మంచిదే లేండి టమాటా. మరి బ్లడ్ తక్కువ ఉండేవాళ్ళు టమాటాని బాగా పిసికేసి 4 పచ్చిమిరకాయలు సీల్స్ అయినా వేసుకోవచ్చు, అలా అయినా వేసేసుకోవచ్చు. అలా సీల్స్ అయినా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. ఎక్కువ పచ్చిమిరకాయలు వేసుకొని కారం తగ్గించుకోవాలి, తక్కువ పచ్చిమిరకాయలు తక్కువ వేసుకుంటే కారం ఎక్కువ వేసుకోవాలి. తలకాయ అతుకుపోద్దామని అట్ల కరబెట్టి మధ్యలో, ఎందుకంటే మధ్యలో మంట ఎక్కువ తగులుద్ది కదా, అక్కడేమవుద్దంటే అంటుకుపోద్ది, దీని చర్మం దానికి అంటుకుపోయి మాడిపోయినట్టు వస్తుంది. అందుకే అప్పుడప్పుడు కొంచెం అట్లకార తీసుకుని ఊరికే అట్టట్ట కదుపుతానమాట. దాన్ని మూత పెట్టేసుకుందాం. చేపల కూర చాలా మంచిది మన ఒంటికి, అన్ని విటమిన్స్ పడుద్ది, పైకి త్వరగా అరుగుద్ది. చాలామంది మసాలా ఎలా పడతారంటే
అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే 4 లవంగాలు, 2 చెక్కలు, 2 యాలక్కాయలు వేసి పట్టేస్తారు. కొంచెం ఘాటుగా ఉంటుంది. నే కొంచెం ఎండాకాలం కదా, ఘాటు తినలేం కదా, అందుకే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకే వేసాను. మా అత్తగారు అలాగే వండుద్ది. 4 లవంగాయలు, 2 చెక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ వేసి పేస్ట్ పట్టేసి వండుద్ది. బాగుండుద్ది మా అత్తగారు కూడా చేపల కూర. ఇప్పుడు వయసు అయిపోయిందిగా, వండలేకపోతుంది. వయసులో ఉన్నప్పుడు బాగా ఉండేది. టమాటా చూడండి, బ్లడ్ లేని వాళ్ళ కోసం టమాటా గురించి చెప్తున్నాను కదా. టమాటా బాగా మెత్తగా చేత్తో పిసికేసేసుకొని దాని రసం, దాని తొక్కంతా తీసేసి రసం వడపోసుకొని కొంచెం ఉప్పు కానీ పంచదార కానీ వేసుకొని రోజు ఒక గ్లాస్ తాగితేనంట ఆడవాళ్ళకి మనకి బ్లడ్ సరిపాడుగా ఉంటుందంట. ఎప్పుడు కూడా మన చేతిలోనే ఉంటాయి కానీ మనం ఏమి చేసుకోలేము. ఒక స్త్రీ ఇంట్లో బాధ్యత ఎంతో నిర్వహించాలి. అందుకు స్త్రీ బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే బలంగా తినాలి. ఒళ్ళు వచ్చేస్తుంది అని తింటూ మానేస్తున్నారు చాలామంది. తిండి తగ్గిచ్చేస్తే ఒళ్ళు తగ్గదు. కాకపోతే టైం టు టైం తినేస్తూ ఉంటుంటే ఒళ్ళు రాకుండా ఉంటుంది. టైం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటే ఒళ్ళు వచ్చేస్తుంది అన్నమాట. దగ్గరికి వచ్చేసింది, ఇంకా మనం కట్టేసుకోవచ్చు. స్త్రీ అనేది ఎన్ని పాత్రలు పోషిస్తారండి ఆడవాళ్ళు. ఒక స్త్రీ ఇంట్లో బిడ్డగా ఉంటుంది, తల్లికి చేయూతగా ఉంటుంది, పెళ్ళైనాక భార్యగా ఉంటుంది, కోడలుగా ఉంటుంది. మరి బిడ్డలకి మళ్ళీ పిల్లలు పుడితే వాళ్ళకి తల్లిగా ఉంటుంది. అక్కడి నుంచి అత్త కింద, అక్కడి నుంచి అమ్మమ్మ కింద. ఎంత చాకరి. చేపల కూర పులుసు అయిపోయింది, ఫ్రైకి రెడీ చేసుకుందాం. ఫ్రైకి చూడండి, 4 ముక్కలు తీసి పెట్టాను. మా బిడ్డోడు పులుసు తిండు, ఫ్రై అవుతుంది తింటాడు. అప్పుడప్పుడు కనబడతాడు కదా, ఫ్రై అయితే తింటాడు. అందుకు వాడి కోసం ఫ్రైకి అనమాట. ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్టు. చూడండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మొక్క తినలేరు. చాలు, సరిపోద్ది. కొంచెం కారం వేసుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు కానీ మనకు అక్కర్లేదు. కారం, ఈ మూడింటిని కలిపేసుకుందాం. కలిపేసి అయితే నేను ముందే కలిపాను, ఈ వీడియో తర్వాత పెట్టాను అనమాట. ఎందుకంటే పులుసు మగ్గుతుండగానే అవి కలిపి పెట్టేశాను అనమాట. ఫ్రై చేసేసుకుంటా కాసేపు నానితే బాగుంటుంది కదా. ఒక 10 నిమిషాలు ఉప్పు కారం పట్టింది దానికి ముక్క పీల్ చేసుకుంటే అది బాగుంటుంది. చేపలు మనం అక్కడికి వెళ్తే బోల్డ్ రేట్ అండి, మన ఇళ్ళకాడికి వస్తే తక్కువ రేటు. బతికొండ చేపలు తీసుకొచ్చేస్తాడు గురువారం బుధవారం నాడు మనకి ఇళ్ళకాడికి. ఎంత ఫ్రెష్గా ఉంటే రేటు కూడా తక్కువ. ఒక చేప వచ్చేటప్పటికి 100 రూపాయలు, ఒక చేప వచ్చేటప్పుడు 100 రూపాయలు కాస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉంటున్నాయి చేప మట్టితో. చూడండి, ఆడవాళ్ళ సంగతి చెప్తున్నాను కదా. అందుకే ఆడపిల్లలు తినండి, టైం టు టైం తినండి. టైం కానీ టయానికి తినమాకండి. టైం కానీ టయానికి తినటం వల్ల ఒళ్ళు వచ్చేస్తుంది. ఇంతకుముందు మేము చిన్నప్పుడు మా అమ్మోళ్ళు ఏం చేసేవాళ్ళు, పొద్దున్న 6ంటికి లేపేవాళ్ళు. 6ంటికి లేచి ఇల్లు గుమ్మాలు ఒడిసి, వాకిళ్ళు ఒడిసి, కళ్ళాపేసి, ముగ్గేసి, అంట్లు తోమి, నీళ్ళు బోరింగ్ పంపు అనమాట, అదొక ఎక్సర్సైజ్. బోరింగ్ పంపులోంచి నీళ్లు కొట్టుకొచ్చి మాకు ఎన్ని కావాలో అన్ని నీళ్లు పోసేసి స్నానం చేసేసేవాళ్ళం. మాకు 8 అయ్యేటప్పటికి అయిపోయేది పని. 8ంటికల్లా టిఫిన్ చేసేసేవాళ్ళం. 8ంటికల్లా చాలామంది అన్నాలు తినేసేవాళ్ళు, కానీ నాకు వచ్చి పొగరెక్కువ. అన్నం తినేదాన్ని కాదని నాకు టిఫినే కావాలని కూర్చునేదాన్ని అనమాట. నేను వెళ్ళి టిఫిన్ 2 రూపాయలు ఇస్తే 4 ఇడ్లీ ఇచ్చేవాళ్ళు. 4 ఇడ్లీ లేకపోతే 2 అట్లు తెచ్చుకొని శుభ్రంగా తినేసేసి మళ్ళీ మామూలుగా పని చేసి వేసుకునేవాళ్ళు. నేను స్కూల్కి వెళ్ళలేదు కదా, స్కూల్కి వేసినట్టయితే స్కూల్కి వెళ్ళేదన్నాము, స్కూల్లో వేయలేదు నన్ను. నేను మామూలుగా ఇంట్లో పని చూసుకుంటుందండి. మా ఇంట్లో ఆడుకునేదాన్ని ఎక్కువగా. ఆడుకొని 12:30 కల్లా ఇంటికి వచ్చేసేదాన్ని అన్నం తింటాకి. 12:30కి ఇంటికి వచ్చేసి 12:30 కల్లా తినేసేవాళ్ళం. 1 గంటలోపే తినేసేవాళ్ళం అన్నం. 1 గంట కల్లా తినేసేసి కాసేపు అలా ఒక అరగంట పడుకొని మళ్ళీ ఆడుకుంటాకి వెళ్ళిపోయేదాన్ని. సాయంత్రం 7 అయ్యేటప్పటికి మళ్ళీ అన్నం తినేసేవాళ్ళు. వెనకట అనేవాళ్ళు, గూట్లో దీపం నోట్లో ముద్ద అనేవాళ్ళు.
6ంటికి లైట్లు వెలిగించి 6:30 7ంటికల్లా అన్నాలు తినేసేసేవాడు. అందుకే వెనకటోళ్ళకి పొట్ట ఉండేది కాదు, పెద్ద ఒళ్ళు వచ్చేది కాదు. ఒళ్ళున్నా కూడా ఎబ్బెట్టుగా ఉండేవాళ్ళు కాదు. టైం టు టైం తినేస్తున్నారు కదా, అందుకు అలా తినేదాన్ని. కానీ సన్నగానే ఉండేదాన్ని, లావు అయ్యేదాన్ని కాదు. తింటాం గట్టిగానే తిండేదాన్ని. తింటే డజన్ ఇడ్లీ తినేదాన్ని, లేకపోతే డజన్ అట్లు తినేదాన్ని, గట్టిగా తినేదాన్ని. కానీ లావుగానే ఉండేదాన్ని కాదు, సన్నగా ఉండేదాన్ని పొలలాగా. నాకు పెళ్ళయ్యి నాకు 2 పిల్లలు పుట్టేదాకా కూడా నాకు ఒళ్ళు రాలే. నాకు అల్సర్ వచ్చిన తర్వాత ఒళ్ళు వచ్చింది. అంతకుముందు ఒళ్ళు పొట్ట ఉండేది కాదు, ఎండిపోయి ఉండేదాన్ని సన్నగా. నాకు ఎప్పుడైతే అల్సర్ వచ్చిందో, అల్సర్ ఎలా వచ్చిందంటే పెళ్ళయిన తర్వాత ఇంకా నేను పనిలో పడిపోయి తిండి సరిగ్గా తినేదాన్ని కాదు. వండుతాకు కూడా కూర చాలపోతే బద్దకించి కారము, ఉప్పు కారము, మంచి నూనె వేసుకొని తినేసి అలా ఉండేదాన్ని. దానికి అల్సర్ వచ్చేసింది సరైన తిండి లేక. ఇంకా అల్సర్ వచ్చిన తర్వాత నాకు ఒళ్ళు వచ్చేసింది అనమాట. అంతకుముందు నాకు ఒళ్ళు లేదు. మళ్ళీ తర్వాత నెమ్మదిగా అల్సర్ తగ్గిన తర్వాత ఎంత పట్టు ఉండేది, నాకు కడుపుతో ఉన్నట్టుగానే ఉండేది పట్టు ఎప్పుడు. అల్సర్ కొంచెం నిదానంగా తగ్గినాక పొట్ట తగ్గిపోయింది. పొట్ట తగ్గి కాస్త మళ్ళీ కొంచెం ఒళ్ళు వచ్చింది. నిదానంగా షుగర్ వచ్చేసింది. షుగర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒళ్ళు తగ్గిపోయింది. అలా అందుకు కరెక్ట్గా టైం టు టైం తినేసేస్తే చక్కగా ఒళ్ళు బాగుంటుంది, బాడీ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పిల్లలు ఏం చేస్తున్నారు? కాలేజీలు లేకపోయినా స్కూల్ లేకపోయినా 10ంటికి 9ంటికి లేచి మొహాలు కడుక్కొని కాసేపు కూర్చొని 11, 11:30 టిఫిన్ చేసి 2:30, 3ంటికి భోంచేసి రాత్రి 6, 7, 8ంటికి కొంతమంది పిల్లలు, అందరూ కాదు కొంతమంది, రోడ్ల మీదకి వెళ్ళిపోయి నూడిల్స్ తిని ఏంటో ఉంటాయి కదా ఇంకా అవి తిని పానీపూరి మాకు తెలియదు, మేము చిన్నప్పుడు తినలేదు కదా, మాకు తెలియదు. చూడండి ఫ్రై కూడా అయిపోయింది చక్కగా. అవన్నీ తిని ఒళ్ళు వచ్చేస్తుంది అనమాట. చూసారా మా బొడ్డాడు అందంగా, మా బొడ్డాడు తిరుగుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఏంటమ్మమ్మా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.